చేతికి బొక్కలేని రాజు అని కథల్లో చదువుకున్న దానికి సరిగ్గా కేసీఆర్ సరే సరిపోతాడు. దుమ్మెత్తి పోసిన వాళ్ళతోటి పాలాభిషేకాలు చేపించుకోవాలన్నా, దిష్టి బొమ్మలు గాలబెట్టిన వాళ్ళతోటి గుడి కట్టించే అంత పాయిరం చూపెట్టుకునేటట్టు వేయాలన్నా సీఎం సార్ తర్వాతనే ఎవరైనా ఎవరికి ఎప్పుడు ఏ మంత్రం వేయాలి, ఎక్కువ వేస్తే ఏడా కత్తిరియాలనో కేసీఆర్ సార్కు తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదు. చూడురి తిట్ల వర్షం కురిపించిన వాళ్ళతోటి పొగడతల హుదూ తుఫాన్ ఎట్లా తెప్పించిండో. అప్పుడు ఎప్పుడో అంగన్వాడోళ్ళని పిలుచుకొని జీతాలు పెంచిండు కదా సీఎం సారు. వచ్చే ఏడాది ఇంకింత పెంచుతానని చెప్పినట్టే ప్రగతి భవన్లకు పిలుచుకున్నాడు. అడిగిన దానికంటే ఎక్కువ వరాలిచ్చే సీఎం కేసీఆర్ సారు ఇప్పుడు కూడా గట్లనే చేసిండు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం, మన ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. తెలంగాణ వస్తే మనం ఎట్లా బాగుపడతామని ఆ రోజు వాదించినామో నిజంగా భగవంతుని దయ వల్ల మంచిగా ఉన్నాం, మనకి ఇబ్బంది లేదు. మనం ఇంకోసారి మళ్ళీ కూడా పెంచుకుందాము. ఆ రిజిస్టర్లు మార్చేది చాలా ఎక్కువ ఉందని చెప్పి మనకు కొంత సులభతరం చేద్దాం, ఒక పద్ధతి ఏదో పెడదాం అనుకున్నాం. కనీస వేతనం అని ఉంటుంది కదా, మినిమం వేజ్ అనేది, అది మనం 10,500 ఉంది. అది ఈ జంప్లో అది 10,500 చేసుకుందాం ఇప్పుడు ఈసారికి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేదేమో తప్పకుండా మీ దాంట్లో ఇల్లు లేని వాళ్ళు కనుక ఉన్నట్టయితే ప్రయారిటీ ఇవ్వమని చెప్తాం తప్పకుండా. ఇందిరా వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు సూపర్వైజర్లు వీళ్ళని ప్రమోట్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఇన్నరా ఎంత మంచి మనసో సీఎం సార్ది. గిట్ల నౌకరదారుల ముచ్చటే కాదు, అంగన్వాడీల బువ్వ పెట్టే ముచ్చటను కూడా ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నాడు. కొనేసిండ్రా ఎగ్గు పాలు పెరిగిందమ్మా, వాళ్ళకి సరిపోనుందా? అది ఇంకెవరు కొంచెం బెంచ్ అక్కరుందా? అటు ఇటు చెప్పకపోయేసరికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆఫీసర్లు ఉంటే వీళ్ళు కరెక్ట్ చెప్పారు మనకు. డెలివరీ అవ్వగానే మామూలుగా లావు బియ్యం తినడం కష్టం కదా, మాకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు కూడా సన్న బియ్యం పెట్టచ్చు కదా, పక్కన ప్రైమరీ స్కూల్స్లో పెడుతున్నారు కదా అని అడుగుతున్నారు సార్. ఇట్లా చెప్పిన వాటి అన్నిటికీ సరేననుకుంటా పోతుండే వరకు అక్కకు సంబరం ఆగక కేసీఆర్ సార్ మీద కడుపులో దాచుకున్న అభిమానం అంతా చూపెట్టింది. ముందుగా తెలంగాణ భాగీరథుడు మరియు తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాత తెలంగాణ గాంధీ అనుకుంటాం సార్. మాకు సమస్య కదా సార్. అగో సార్కు నచ్చుతలేదు పొగడతలంటే. అంతేకాదు తమిళనాడులో పెట్టిన అమ్మ కిట్టాస్ వంటిది ఇక్కడ పెడదామని చూస్తున్నారట. ప్రైవేట్ డాక్టర్లు రాక్షసుల కన్నా ఎక్కువ తయారైపోయినారు. డెలివరీ అయ్యేటువంటి స్త్రీకి 12,000 రూపాయలు ఇద్దామని ఒక ఆలోచన 3 విడతలుగా. తర్వాత ఒక 2,000 రూపాయల వర్తు 3 నెలల పాటు ఉపయోగపడేటట్టు ఆ చిన్నపిల్లలకు కావాల్సినటువంటి సోపు కానీ సబ్బు కానీ పౌడర్స్ అవి రకరకాలు ఉంటాయి కదా, ఆ పిల్లోని బడబెట్టేటువంటి ఒక చిన్న మ్యాట్ కానీ అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడనే కిట్ ఇస్తారు ఒకటి. ఈ దెబ్బతోనే అంగన్వాడీ కష్టాలు తీరినట్టే, అంగన్వాడీ పంచాదులు తెగినట్టే అనిపిస్తలేదు. మరి సీఎం సారు అడిగిన దానికంటే ఎక్కువనే చేసిండు కాబట్టి పోరగాండ్లకు మంచి బువ్వ పెట్టుండ్రు అక్కలు. కానీ మొన్నటి కాడ నుంచి కేసీఆర్ సార్ను చూస్తుంటే ఏమనిపిస్తున్నదిలా, గింత అలకగా పంచాదులు తెంపుతా అంటే గొడవలెందుకు కదా తెలంగాణలో. సీఎం సారు రాష్ట్రంలో లొల్లి చేసేటోళ్ళందరినీ గిట్లనే దగ్గరికి పిలుచుకొని గిట్లనే మాట్లాడదోలుండ్రి సారు. టీవీ